కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికుల పాలిట మరణగండంగా మారింది. స్లాబ్ పెచ్చులు పగిలి ప్రయాణికుల తలపై పడి గాయాలకు గురవుతున్నా కూడా ఆర్టీసీ జీఎం పట్టించుకోవడం లేదు. బద్వేలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ స్లాబ్ పెచ్చులు పగిలి ప్రయాణికుల మీద పడి తలలు పగులుతున్నా కూడా ఆర్టీసీ బస్టాండ్ మరమ్మతులను చేద్దామని కనీసం ఆలోచన కూడా రానటువంటి ఆర్టీసీ జీఎంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సిపిఐ బృందం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా బద్వేలు పట్టణ కార్యదర్శి పేదుళ్లపల్లి బాలు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పెచ్చులు ఊడి వృద్ధురాలుపై పడి గాయాలకు గురైన నేపథ్యంలో వారిని పరామర్శించిన డిఎంఆర్ఎం గారు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించకుండా వ్యవహరించడంపై సరైనది కాదని, ఇప్పటికైనా బస్టాండ్ను మరమ్మతులు చేయించాలని, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, యువజన నాయకులు అనిల్, మహిళా సంఘం నాయకులు సలోమి తదితరులు పాల్గొన్నారు. వీటిని రీమోడలేషన్ చేయకుండా ప్రయాణికులు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా అక్రమ వ్యాపారాల మీద ఉన్న దృష్టి, బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ పైన ఆదాయం వస్తున్నటువంటి దానిపైన ఉన్న దృష్టి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ల వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటిని కూడా తరలించి పక్కన ఒక భాగాన్ని నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి మేము సూచిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణం చేస్తున్నారు. ప్రైవేటు సెక్టార్ను వదిలి, ఆటోలను వదిలి బస్సులు అయితే సురక్షితంగా ఉంటుందని చెప్పి ఈరోజు ప్రజలంతా ఆర్టీసీలో ప్రయాణం చేస్తుంటే, సరే వాళ్ళకు కలిగించాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడిపై 2-3 సంవత్సరాలు అవుతున్నా మరి దాన్ని ఎందుకు ఈ డిఎం గారు దీన్ని పట్టించుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పవలసి వస్తుందని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా మరి ఇంతకుముందు కూడా వృద్ధులపైనైతేనేమి, ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళపైన పడి క్షతగాత్రులైన విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటికైనా